సంవత్సరాలు ఎన్ని కేసులు నమోదైనాయి, నేను శాసనసభ్యుడానికి ఎన్ని నమోదైనా మీరు పరిశీలిస్తే పట్టుమని 100 కూడా. నేను ఒక్కటి కూడా ఈవెన్ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను కేసు పెట్టలే ఇప్పటివరకు ఈ 8-9 మాసాల్లో. కానీ ఎటువంటి పావు దాని పిల్లల్ని తిన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కాదా? గోడవ నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసిన మాట వాస్తవం కాదా? కాసనేని రంగబాబు కాళ్ళేరు కొట్టిన మాట వాస్తవం కాదా? ఇలా చెప్పుకుంటే ఒక గంట సేపు పడతాయి. భూ కబ్జాలు కానీ, దందాలు కానీ, రౌడీయిజం కానీ, ఇలాంటి పరిస్థితులు గన్నవరంలో నెలకొనడం చాలా బాధాకరం. అలాగే వీటికి తోడు గన్నవరం సెంటర్లో కూడా, గన్నవరం అంటే మీ మీడియాలో కూడా గన్నవరం ఒక చిన్న బోర్డు చూపెత్తారు. అట్లాంటి స్థితిలో గన్నవరం నెట్టాడు. మంచి సిగ్నల్ సిస్టమ్ లేదు గన్నవరంలో. అలాగే మహాత్మా గాంధీ స్టాచ్యూ బాగోపోయిన పరిస్థితి, రామారావు స్టాచ్యూ కూడా బాగోని పరిస్థితి. ఈ 2 విగ్రహాలు బ్రాంజ్ విగ్రహాలు ఆర్డర్ చేశా. రాబోయే కాలంలో గన్నవరం సెంటర్ అంటే దాన్ని చూపించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. గన్నవరానికి గత వైపును తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత 10 సంవత్సరాలుగా గన్నవరం ప్రజలు ఈ రౌడీయిజానికి, గన్నవరం ప్రజలు ఆస్తులు, ప్రజల ధన మాన ప్రాణాలు రక్షించాల్సిన ప్రజాప్రభుత్వాల్లో చీడపురుగులాగా పనిచేస్తే, నాయకుడు మంచివాడైతే సమాజానికి మంచి జరుగుతుంది. తన అభ్యున్నతి కోసం పనిచేసి అక్రమంగా మట్టి తవ్వి భూదందాలు చేసి ఇన్ని చేసి ఇంకా ఎన్ని బయటకు వస్తాయో తెలియని పరిస్థితి. 10 ఏళ్ళు పనిచేసిన ఎంఆర్ఓల మీద విచారణ చేస్తే 100 కోట్ల రూపాయల ఆస్తులు మాధురి గారి దగ్గర కానీ, నరసింహరావు గారి దగ్గర కానీ ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని రికార్డులు ట్యాంపర్ చేశారు. అన్ని ప్రభుత్వ భూముల్ని సొంత భూములుగా మార్చి అమ్మిన పరిస్థితి. ఎన్ని రెవెన్యూ సదస్సుల్ని మా ప్రభుత్వం నిర్వహిస్తుంటే, రెవెన్యూ సదస్సులో పెట్టినవి కాకుండా 3 కోట్ల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి. 3 కోట్ల రూపాయలు క్యాష్ పెడితే ఏ రిజిస్టర్ ఆఫీస్ అన్నా రిజిస్టర్ చేసే పరిస్థితి ఉందా? న్యూజివీడ్లో రిజిస్ట్రేషన్లు చేపిస్తాం. అసలు ఇవన్నీ చేయాలంటే గన్నవరంలో నేను పోలీస్ స్టేషన్లో అక్కర్లేదని చెప్పే గతంలో నారా లోకేష్ బాబు పాదయాత్రలో నేను తెలుగుదేశం పార్టీలో ఇక ఈ అవమానాలు చాలు, ఈ పార్టీలో మనం పనిచేయలేము, నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత లోకేష్ గారితో పాటు పాదయాత్ర చేస్తుంటే 2వ రోజే మా అందరి మీద, నారాయణ గారి మీద, రవీంద్ర గారి మీద, రావు వెంకటేశ్వర గారి మీద, ఉమా గారి మీద, ఇట్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కేసు పెట్టిన పరిస్థితి. నేను లోకేష్ బాబు పక్కన రోడ్డు మీద నడుస్తుంటే ఆ రోజున నేను 307 అటెంప్టివ్ మర్డర్ నేను చేశానని చెప్పి నా మీద కేసు పెట్టిన పరిస్థితి. అలాగే గతంలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన పరిస్థితి. కేసులు పెట్టడం, వేధించడం నిత్యకృత్యంగా ఉన్నప్పుడు ఆ పాపం ఉసురు డెఫినెట్గా తగులుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అలాగే ఎవరి మీదైనా క్రిమినల్ కేసు పెట్టి గన్నవరం ప్రతినిధిని గన్నవరం ప్రజల ఆత్మగౌరవాన్ని మంటగలిపి, అలాగే ఇందా చెప్పినట్టుగా ఎవరైతే తన కోసం పనిచేశారు, ఆఖరికి నేనైతే 2019లో రిగ్గింగ్ చేసిన నా ఓటమికి పనిచేసి రిగ్గింగ్ చేసిన వాళ్ళు కూడా నేను వాళ్ళతో కలిసి పనిచేసే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాన్ని మారుస్తూ ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం, అది ఏ దేశమైనా. కథే దురదృష్టం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడతాం. ఆ గుడివాడు అతనికి సాంతం బుద్ధి కూడా లేదు అతనికి. అతనైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను అడుపుట్లు పాలిష్ చేస్తా. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కుప్పంలో గెలిచారు, నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడిగా దాన్ని ఖండిస్తే తన విలువన్నా పెరిగేది. గాలికి వదిలి ఆయన తిడితేనే బాగుంటుందని చెప్పినగా వదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడగదలుచుకున్నా. మీరు మేనిఫెస్టోలో 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా వద్దని రూల్ బుక్ చెప్తుంది. 18 మంది